audio jungle. గత 2 రోజులుగా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా దీక్ష చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ శాసన సభను తప్పుదోవ పట్టించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి కొంతమంది శాసన సభ్యుల మీద వేటేసి 2 మిత్రులు శాసనసభ్యులను సభా సభ్యత్వాన్ని రద్దు చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఎక్కడైనా మానసిక రోగులు, మానసికంగా సమతుల్యత లేని వాళ్ళు, సైకోలు ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇతరులను హింసించి ఇతరులను బాధపడుతుంటే చూసి ఇతరులను బాధ పెడుతూ ఆనందపడే వాళ్ళను సైకోలు అంటారు. సైకో కేసీఆర్ బారిన పడి మా సహచర శాసనసభ్యులు 2 రోజుల నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో కూర్చున్నందుకు, వారితో పాటు దీక్షలో కూర్చున్న పెద్దలు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సంఘీభావం తెలపడానికి విచ్చేసిన సిఎల్పి నాయకులు పెద్దలు జానారెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభాపక్ష నాయకులు షబ్బీర్ అలీ గారు, సంఘీభావం తెలపడానికి వచ్చిన పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, నిన్న విచ్చేసిన సోదరుడు మందకృష్ణ మాదిగ గారు, తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజాస్వామ్య పరిరక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, శాసన సభలో జరిగిన సంఘటనలను ఒక్క మాటలో చెప్పాలంటే, సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో పెరిగిన ఆడపిల్ల, విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతున్న ఆడపిల్లను బజార్లో జులాయిగా తిరిగి, తాగి పొద్దున్నుంచి రోడ్ల మీద తిరిగి పాన్ పరాగులు గుట్కాలు తింటూ సినిమా టాకీస్ల దగ్గర బ్లాక్ల టికెట్లు అమ్ముకునేటోడు ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి తిరస్కరించినప్పుడు యాసిడ్ దాడులు చేస్తుంటారు. లేకపోతే వాళ్ళు చదువుకుంటున్న స్కూల్లోకి పోయో కాలేజీలోకి పోయో వేట కొడవళ్లతో నరికినట్టు మనం పత్రికలలో చదువుతుంటాం. ఎందుకంటే ఈ జులాయిలు ప్రేమించినప్పుడు సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో పెరిగిన ఆడపిల్లలు ఆమోదించకపోతే కక్షతోటి, కక్ష సాధింపు చర్యలో భాగంగా పైశాచిక ఆనందం పొందడానికి యాసిడ్ దాడులు చేయడము, వేట కొడవళ్లతో నరికి చంపడము జరుగుతుంది కదా. అలాంటి ముద్దాయిలు ఎలాంటి ఉంటారో మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని చూస్తే స్పష్టంగా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. వాస్తవంగా ఎంకన్నను గాని, మా మిత్రుడు సంపత్ను గాని టిఆర్ఎస్ పార్టీలకు రమ్మని చెయ్యి పట్టుకున్నది కేసీఆర్ కాదా? ఒక్క మాట చెప్పాలి. ఇవాళ రమ్మని చెయ్యి పట్టుకుంటే మా సోదరులు పోలేదు కాబట్టి, ఆయన ప్రతిపాదనను తిరస్కరించారు కాబట్టి ఇక వీళ్ళు సభలో కనిపించకూడదని తప్పుడు విధానాలతోటి, సాంప్రదాయాలకు విరుద్ధంగా, రాజ్యాంగంలో లేని, చట్టంలో కనిపించని చట్టాలను చుట్టాలుగా చేసుకొని ఈ 2 మిత్రుల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పైశాచిక ఆనందం పొందుతున్నాడంటే, యాసిడ్ దాడి చేసే దుర్మార్గమైన ప్రేమికులు ఎలాంటి వాళ్ళు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా అలాంటోడే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే పార్టీ ఫిరాయించిన వాళ్లకు పదవులు ఇచ్చిండు, తన పార్టీలో చేరిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చిండు, తన ఎంబడున్నోళ్ళు ఎంత దుర్మార్గులున్నా
నల్గొండ జిల్లాలో రానన్న ఒక బలహీన వర్గాల బిడ్డ శ్రీనివాసును పార్టీ ఫిరాయించకపోతే అర్ధరాత్రి పూట నడి బజార్లో అడ్డంగా నరికిచ్చి తల మీద బండరాళ్లతో మోదించి హత్య చేయించిన చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది, ఆ జిల్లాలో మంత్రి జగదీశ్వర్ రెడ్డిది. వాస్తవంగా కేసీఆర్ కుర్చీలో ఇంకెవరున్నా ఆ జిల్లాలో మంత్రి అయిన జగదీశ్వర్ రెడ్డిని హత్యలో ప్రత్యక్షంగా ఉన్న వేముల వీరేశాన్ని పట్టలిప్పదీసి నల్గొండ జిల్లా గడియారం చౌరస్తలో వంగబెట్టి ఈపు వాసిన దగ్గర కొట్టి జైలుకు పట్టించుండేటోళ్ళు వాళ్ళిద్దరి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి ఉండేటోళ్ళు. ఇవాళ నిజంగా సభలో సభ్యత్వం ఎవరిదైనా రద్దు చేయాలంటే నల్గొండ జిల్లాలో ఉండే 3 అడుగుల జగదీశ్వర్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలి, రౌడీ మూకైన వేముల వీరేశం శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలి. అలాంటి దుర్మార్గుల శాసనసభ సభ్యత్వం రద్దు చేయకుండా ఈ చివరి బడ్జెట్ సమావేశాలలో చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీలు గత 4 సంవత్సరాలుగా అమలు జరగలేదు. చివరి బడ్జెట్ లో అయినా పేద ప్రజలకు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గాని, దళితులకు గిరిజనులకు కేటాయిస్తాన్న 3 ఎకరాలకు సంబంధించిన నిధుల గురించి గాని, 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించిన నిధులు గాని, ఇంటికో ఉద్యోగం గాని, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య గాని, గిరిజనులకు మైనారిటీలకు ఇస్తా అన్న 12% రిజర్వేషన్ గాని, చనిపోతున్న రైతులకు ₹1,00,000 రుణమాఫీ అసలు వడ్డీతో సహా నిధుల కేటాయింపులు కానీ, ఇలాంటి సంబంధించి చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీలను అదే విధంగా తొలి ఉద్యమంలో 369 మంది, మలి ఉద్యమంలో 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణలో 1569 మంది అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికొక ఉద్యోగము, వైద్య సౌకర్యము, వ్యవసాయానికి 3 ఎకరాల భూమికి సంబంధించిన నిధుల కేటాయింపు మీద తెలంగాణ సమాజం తరఫున మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సమాయత్తమై పెద్దలు జానారెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని చొక్కా బట్టి లాగి ఈ పేద ప్రజలకు న్యాయం చేయమని అడగడానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఒకవేళ శాసనసభలో ఉంటే అన్నంత పని జరుగుతుందనే ముందస్తుగా ఊహించే తప్పుడు విధానాలతోని చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీని సభలో నుంచి బహిష్కరించడం జరిగింది. మిత్రులారా, రాజ్యాంగ నిపుణులారా, మీరు ఆలోచన చేయండి. ఉభయ సభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ గాని, పార్లమెంటులో రాష్ట్రపతి గాని ప్రసంగిస్తున్నప్పుడు కౌన్సిల్ చైర్మన్ కు గాని, శాసనసభ అధ్యక్షునికి గాని ఎలాంటి పాత్ర ఉండదు. ఒకవేళ సభలో ఏదైనా జరిగితే సభ్యుల మీద చర్యలు తీసుకోవాల్సింది గవర్నర్ మాత్రమే తప్ప అసెంబ్లీ స్పీకర్ కాదు. అసెంబ్లీ స్పీకర్ కూడా సాధారణ సభ్యుడిగానే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించినప్పుడు ఉంటాడు తప్ప స్పీకర్ గారికి ఎలాంటి ప్రత్యేకమైన అధికారాలు ఉండవు. మరి ఎలాంటి ప్రత్యేకమైన అధికారాలు లేని స్పీకర్ గారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 సభ్యుల యొక్క సభ్యత్వం రద్దు పట్ల నిర్ణయం తీసుకోవడం చెల్లదు. అయినా చంద్రశేఖరరావు గారు తన దర్పాన్ని, తన అహంకారాన్ని, అధికార మదాన్ని, కండ కావరాన్ని కళ్ళు నెత్తికెక్కి ఇతర సభ్యుల యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసి తన దుర్మార్గాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, రాజ్యాంగ నిపుణులు ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టే ఈనాడు చంద్రశేఖరరావు గారి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఒక బలహీన వర్గాల బిడ్డను అడ్డం పెట్టుకున్నాడు. ఆనాడు యుద్ధంలో గెలవడానికి శిఖండిని ఏ రకంగా అడ్డం పెట్టుకున్నారో ఉద్యమకారుడైన స్వామి గౌడ్ నన్ను అడ్డం పెట్టుకొని ఆయన కన్ను లొట్టబోయిందని చెప్పి ఒక వంక చూపించి కాంగ్రెస్ పార్టీ మీద దెబ్బేయాలని చూస్తున్నాడు. మీరందరూ చూసిరు టీవీలలో
ఒకసారి చూస్తే ఎడవ కన్నుకు పట్టేసుకున్నాడు, రెండోసారి చూస్తే కుడి కన్ను పట్టేసుకున్నాడు స్వామిగౌడ అన్న. స్వామిగౌడ అన్నకి ఇష్టం లేదు ఈ గుడ్డి బతుకు బతకడం, ఈ ఎడ్డోడుగా ఆయన దగ్గర కొనసాగడం కూడా ఆయనకి ఇష్టం లేదు. కానీ కేసీఆర్ ఒత్తిడి వల్ల గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత, గవర్నర్ గారిని సాగనంపిన తర్వాత చంద్రశేఖరరావు గారు ఆదేశిస్తేనే నేను పోయి సరోజిని దవాఖానలో షరీక్ అయినా అని చెప్పి స్వామిగౌడ అన్ననే పత్రికా ప్రకటన చేసిండు. ఎక్కడైనా కాలుకు దెబ్బ తగిలినా చేతికి దెబ్బ తగిలినా ఓర్చుకోగలం, కానీ కన్నుకు దెబ్బ తగిలితే ఒక క్షణమైనా ఓర్చుకోగలమా? అప్పటికప్పుడు మరుక్షణం చెయ్యి అడ్డం పెట్టుకుంటాం, దస్త అడ్డం పెట్టుకుంటాం. కానీ అరగంట సేపు మంచిగా అక్కడిక్కడ తిరుగులాడిన స్వామిగౌడ అన్నకు కేసీఆర్ చెప్పినాక తెలిసిందంటే ఆయన కన్నుకు దెబ్బ తగిలిందని. ఇంత దుర్మార్గం ఉంటాదే. ఇవాళ రేపు టీవీలలో అతిగా చేస్తే ఎట్లయితుందో ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది. ఓ టీవీలో కుడి కన్నుకు దెబ్బ తగిలినట్టు చూపించారు, ఇంకో టీవీలో ఎడమ కన్నుకు కట్టుకున్నట్టు చూపించింది. ఇది ఇవాళ కేసీఆర్ ఆడుతున్న నాటకం, టిఆర్ఎస్ పార్టీ బూటకం. స్వామిగౌడన్నకు దెబ్బ తగిలింది అనేదే నాటకం. ఈ నాటకాన్ని రక్తి గట్టిస్తున్నారు. ఇవాళ రేపు నేను ఒక మాట అడుగుతున్నా, కిడ్నీ గాని గుండె ఆపరేషన్ కూడా ఒక్కరోజు ఇట్లా దవాఖాన పోయి అట్లా ఇంటికి వస్తారు. కిడ్నీలలో రాళ్ళు వస్తే కూడా రాళ్ళు కూడా వలగొట్టుకొని ఇంటికి వస్తారు. కనుగుడ్లు గుడ్లు వీకి గుడ్లు వేస్తే కూడా పొద్దున పోతే సాయంత్రం వస్తారు దవాఖాన నుంచి. ఇవాళ ఆయన గుడ్డుకు దెబ్బ తగిలిందో లేదో కానీ 4 రోజుల నుంచి దవాఖానలో బంధించిండ్రు. ఎక్కడైనా మీరు చెప్పరు, మీరు అందరు కన్నుకు ఏమన్నా అయితే దవాఖానకు పోయిస్తారు కదా, 4 రోజులు దవాఖానలలో షరీక్ అవుతున్నామా మనము? కన్నుకు ఏదైనా అయితే కన్నుకు పట్టేస్తాం, కానీ ఆయనను వీల్ చైర్ లో కూర్చోబెట్టి దొక్కపోతున్నారు. అయ్యింది కన్నుకైతే కాళ్ళకేమైందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. దొంగోడు దొంగతనం చేసినప్పుడు ఎన్నో దగ్గర ఆనవాళ్ళు వదులుతాడని కన్నుకు దెబ్బ తగిలిందని పట్టేసుకుంటే కాళ్ళకేమైందా? గట్టిగా ఉన్నాడు కదా స్వామిగౌడ అన్న. పొద్దున్నే 5కి లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, నాకు తెలుసా. ఆయన పొద్దున్నే శాఖకు పోయేటోడు చిన్నగా ఉన్నప్పుడు. అట్లాంటి స్వామిగౌడ నన్ను కళ్ళకు దెబ్బ తగిలి వీల్ చైర్ లో కూర్చోబెట్టి కాళ్ళు లేని వాళ్ళక దొబ్బకపోతుంటే వాళ్ళ ఇంట్లో లేడుస్తారు. మా ఆయనకి ఏం గతి పట్టింది, ఎట్లాంటి పరిస్థితి వచ్చిందని. స్వామిగౌడ అన్న సతీమాని వచ్చి కంటతడి పెట్టిందనంటే నేను పక్కనే తెలిసిన వాళ్ళు ఉంటే అడిగిన, ఏమైందా ఒకసారి కనుక్కోండి. ఏం లేదు, మా ఆయన గట్టిగా ఉన్నాడు కానీ వీల్ చైర్ లో పెట్టి దొబ్బకపోతుంటే కేసీఆర్ పాడు కానీ మా ఆయనకి ఏం గతి పట్టించడానికి దుఃఖం వచ్చింది, అందుకే దుఃఖాన్ని ఆపుకోలేకపోయినా కంటతడి పెట్టినా అని పక్కింటి వాళ్లకు ఆ వదినమ్మ చెప్పింది. అంటే కేసీఆర్ ఇవాళ బలహీన వర్గాల ఆత్మ గౌరవాన్ని రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నాడు. నిజంగానే ఎంకన్నా అన్నాడని చెప్తున్నారు. నిన్న హరీష్ రావు చెప్తుండు, అసలు గవర్నర్ని కొడతాం అనుకున్నా కానీ అనుకోకుండా పోయి స్వామిగౌడ్కు తగిలిందని. ఒరే సన్నాసి, 6 అడుగులు ఉంటే సరిపోదు, ఆలోచన కూడా ఉండాలి. కొట్టాల్సి వస్తే నిన్నో నీ మావనో బట్టలి పోలీసా సభలో కొడతాం, కానీ గవర్నర్ ఎందుకు కొట్టబోతామా? గవర్నర్ ఏమన్నా లీడరా? ఆయన రీడరే, నువ్వు రాసిచ్చింది చదువుతాడు. రీడర్లతో మాకేం కొట్లాటాయా? నిజంగానే శాసనసభలో కొట్టాల్సి వస్తే నిన్ను నీ బామాతో నీ మామను బట్టలు పొదిసి సాకిరే ఒక తిప్పి కొట్టినట్టు మిమ్మల్నే కొడతాం. మీ తెలంగాణ చేసిన అన్యాయానికి ద్రోహానికి బట్టలు పొదిసి కొట్టినా కూడా తప్పు లేదు. నేను సభలో లేను, ఉండుంటే కనుక గ్యారెంటీకి ఏదో ఒకటి జరిగే ఉండేది. ఆయన ఇట్లాంటి చేసే మీ దుర్మార్గాలను చూసుకుంటూ ఉండనికనా మేమందరం ఎమ్మెల్యేలయ్యా సభలకు వచ్చింది. మీ దోపిడీ ప్రాజెక్టుల రీడిజైనింగ్ల మీద, వాటర్ గ్రిడ్ మీద, కమిషన్ కాకతీయ మీద, మెట్రో రైలు మీద, ఐటీ కంపెనీల మీద మీరు 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేసుకుంటుంటే 100 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని సాధించుకున్న తెలంగాణలో వాళ్ళ ఆత్మలు ఘోషిస్తుంటే చూస్తూ మీ ఎదురుగా చూసుకుంటూ కూర్చుంటాం అనుకుంటున్నావా? బరాబర్ తప్పకుండా సభలో అవకాశం వస్తే నిన్ను నీ మావన్ని బామాతిని బట్టలు పొదిసి కొడతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇచ్చిపెట్టి ఊకుంటారు అనుకుంటున్నావు బిడ్డ. 10 ఎకరాల భైరవి భవన్ నిర్మించుకొని గడిలో చుట్టూత పహారాల మధ్యలో పోలీసుల మధ్యలో బతుకుతున్నా అనుకుంటున్నావేమో. ఈ దేశంలో గతంలో తెలంగాణ సమాజంలో నిజాం నవాబు కూడా లక్షల మంది రజాకర్ల సైన్యం ఉన్నది. లక్షల మంది రజాకర్ల సైన్యం కూడా నిజాం నవాబు రాజ్యాలు కూలిపోతున్నప్పుడు ఎవడు అడ్డం రాలే. ఆ నల్గొండ బిడ్డలే పాట వాడినరు, చేసి చూపించారు.
చుట్టుముట్టు సూర్యాపేట నట్టనడమ నల్లగొండ నల్లగొండల గట్టం బిడ్డని కోరి గట్టమని చెప్పి ఇదే నల్లగొండ బిడ్డలు పౌరుషత్వం చెప్పారు. ఇవాళ అదే నల్లగొండ నడికట్ట నుంచి కోమటిరెడ్డి వెంకన్న తొడగొట్టి చెప్తుండు, రా బిడ్డ ఎన్నికలకు, రా బిడ్డ నువ్వు నల్లగొండ ఎన్నికలకు. మా బొడ్డు సీను చంపినావు కదా, పొట్టన పెట్టుకున్నావు కదా, నువ్వు వస్తావో నీ కొడుకు వస్తాడో నీ అల్లుడు వస్తాడో వచ్చి నిలబడుండ్రి. అమాయకుడైన సోదరుడు చేయలేని భూపాలను కాదు బలిచ్చేది. రా నువ్వు వస్తాడో నీ కుటుంబంలో ఎవడొస్తాడో, వాడెవడో సంతుగాడను కానీ రాజ్యసభకు పంపించినావు కదా, ఇంకెవరైనా నీ ఇంట్లోంటే పంపు నల్గొండకు మేము చూస్తాం. ఇవాళ అంత కాదు, కష్టపడి కింది నుంచి చదువుకొని పీజీ వరకు చదివి ఎన్ఎస్యుఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఇదే గాంధీ భవన్ మెట్ల మీద పల్లి బఠానీలు తిని గోడలెక్కి రాతలు రాసి జెండాలు కట్టి కాంగ్రెస్ పార్టీ జెండా భుజాలు కాయలు కాసినట్టు మోసిన ఒక మాదిగ బిడ్డ చదువుకున్న యువకుడు సంపత్ కుమార్ ఎమ్మెల్యే అసెంబ్లీకి వస్తే నీ కండ్లు మండుతున్నాయా? ఒక దళిత బిడ్డ చదువుకొని మంచిగా బట్టలు వేసుకొని వచ్చి మంచిగా ఇంగ్లీష్ లో చట్టసభలలో మాట్లాడుతుంటే నీ కడుపు మండి మా దళిత బిడ్డ మీద వేటేస్తావా? బిడ్డ, ఈ బిడ్డ ఏటిగడ్డ బిడ్డ, నీకు ఏటిగడ్డ పౌరుషం తెలియదేమో, నడిగడ్డకు రా ఒక్కసారి. నువ్వు నడిగడ్డకు రా, అలంపూరు నడిగడ్డ పౌరుషం గద్వాల కోటలల్లా, గద్వాల అలంపూరు మట్టిని అడిగినా, చెట్టును అడిగినా, పుట్టను అడిగినా ఏటిగడ్డ బిడ్డల పౌరుషం నడిగడ్డకు వస్తే నీకు తెలుస్తుంది బిడ్డ. ఇవాళ నువ్వు దిక్కుమాల రాజకీయాలతోని మా యువకుడిని చదువుకున్నోని నువ్వు ఏటేస్తే మేమందరం చూసుకుంటా ఊరుకుంటామా? ఇప్పుడు ఎన్నికలు వస్తాయో, అప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదు కానీ ఎప్పుడైనా రాబిడ్డ ఈ 2 అసెంబ్లీలలో నువ్వైతే కాళ్ళు పెట్టు. నువ్వు కాళ్ళు పెట్ట నిన్ను రాళ్లతో కొట్టకపోతే చూడు మా పేరే మార్చుకుంటాం. నిన్ను అలంపూర్ల గద్వాల కాళ్ళు పెడితే రాళ్లతో కొట్టకపోతే చూడని చెప్పి ఈ గాంధీ భవన్ మెట్ల మీద నుంచి గాంధీ భవన్ సాక్షిగా చెప్తున్నా. నీలాంటి దుర్మార్గుణ్ణి నువ్వే చెప్పినవా నాడు తెలంగాణకు ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టి చంపండి అని. ఇవాళ నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావు. అసలే కోతి కళ్ళు దాగింది, ఆ పైన తేలు గుట్టింది. ఇక కోతి కథ ఎట్లుంటుందో గట్లుంది అసెంబ్లీలో కేసీఆర్ కథ. నిన్నమన్నా మేమెవ్వరని లేము, అడిగేటోడు లేడు, నిలువరించేటోడు లేడు, అదేందని ప్రశ్నించేటోడు లేడు. ఇక అసెంబ్లీని మయసభలాట చేసుకొని మయసభలో దుర్యోధనుడు ఏకపాత్రాభినయం చేసినట్టుగా సభలో ఆయన మాట్లాడుతుంటే చూడాలి. నిన్న మొన్న ఏమన్నా ఉన్నదా నీకని నేను అడుగుతున్నా. మూలుగుడేమో మున్పటోలేనేమో, మందేమో ఎప్పటోలేని. ఏమన్నా తగ్గిందా? నీ వ్యవహారంలో ఏమన్నా సవరించుకున్నావా? ఏమన్నా సామాన్యులకు ఏమన్నా చేసినవా? ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టినావు కదా, నీ బడ్జెట్ లో నీ కేటాయింపులు అమరవీరుల కుటుంబాలకు ₹1 లేదు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ₹0.5 లేదు. అంటే నీ ప్రభుత్వానికి అమరవీరుల కుటుంబాలకు తెలంగాణలో చచ్చిపోయిన రైతులకు బంధం తెగిపోయిందని శాసనసభ సాక్షిగా ఇవాళ నిరూపించుకున్నావు కదా. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు నువ్వు కేటాయించిన నిధులు 40,000 ఇండ్లు కూడా కట్టడానికి సరిపోవు. ఒకవేళ 100% నువ్వు ఖర్చు పెడితే కూడా. కానీ నిన్ననే చెప్పిండు 3 లక్షల ఇండ్లు కడతా అని. ఒరే దివానా, నువ్వు కేటాయించిన 4,000 చిల్లర కోట్లతోటి నువ్వు 2,643 కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి కేటాయించను. 2,643 కోట్ల రూపాయలతోటి కేసీఆర్ కడుతున్న లెక్కల ప్రకారం 40,000 ఇండ్లు కూడా రావు. మరి 3 లక్షల ఇండ్లు ఎట్లా కడతావని నేను అడుగుతున్నా. దళితులకు భూ కొనుగోలు కోసం 1,469 కోట్ల రూపాయలు కేటాయించినావు. 10,000 కుటుంబాలకు కూడా భూమి సరిపోదు నువ్వు ఇచ్చే లెక్క ప్రకారం. మరి 4 లక్షల మంది ఇవాళ తెలంగాణలో భూమి లేని దళితులు గిరిజనులు ఉన్నారు. 1,469 కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఎవరికి పెడతావు, ఎవరికి కేటాయిస్తావని నేను అడుగుతున్నా. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ₹1 కూడా నువ్వు కేటాయించలే.
ఆనాడు బడుగులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, పేదోళ్ల బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవడానికి కార్పొరేట్ విద్యను అభ్యసించి విదేశాలకు వెళ్లి బంగారు భవిష్యత్తు ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే సర్వనాశనం చేసి గుండు సున్న పెట్టి ఒక్క రూపాయి కూడా నువ్వు నిధులు కేటాయించలేదు ఈ బడ్జెట్ లో. అంటే నీ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య బూటకం, నాటకం అని చెప్పి నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనే నువ్వు తేల్చినావు కదా. నీకు సిగ్గుందా? ఒక్క క్షణమైన నువ్వు ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కొనసాగడానికి నీకు అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. అమరవీరుల కుటుంబాలకు నిధులు కేటాయించలే, చనిపోయిన రైతులకు కేటాయించలే, చదువుకుంటున్న విద్యార్థులకు కేటాయించలే, బలైన వర్గాల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సరైన నిధులు లేవు, దళితులు, గిరిజనుల భూములకు నిధులు లేవు. ఇవాళ దేనికి నిధులు పెట్టలే? దేనికి పెట్టిండా అంటే రీడిజైనింగ్ పేరు మీద కమిషన్లకు కక్కుర్తుపడి కాంట్రాక్టులకు, కమిషన్లకు మాత్రమే ఈ బడ్జెట్ లో నిధులు పెట్టిండు తప్ప పేదోళ్ల సంక్షేమం కోసం ఎక్కడ కూడా పెట్టలేదు. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తున్నది. ఇవాళ షాదీ ముబారక్, షాదీకి పైసలు ఇస్తా అంటున్నావు. పుట్టిన బిడ్డలకు, పెరిగిన బిడ్డలకు, చదువుకున్న బిడ్డలకు ఇవ్వకుండా నువ్వు షాదీ ముబారకులు ఇస్తున్నా అని మభ్య పెడితే మా మైనారిటీ సోదరుల అమాయకులా. जिस दिन आप शादनगर में इलेक्शन के मौके पे 4 महीने में अगर केसीआर सरकार सत्ता में आए तो 12% रिजर्वेशन दूंगा, 4 महीने में मैं रिजर्वेशन देता हूं बोल के अब शादनगर में ऐलान किए. मैं आज पूछ रहा हूं 40 महीना खत्म हो गया, आज तक 1% भी आगे नहीं बढ़ा. जो 4% कांग्रेस पार्टी उस दिन दिए, 20 लाख स्टूडेंट्स माइनॉरिटी वाले, हजारों स्टूडेंट्स नौकरी मिलके आज वो तरक्की कर रहा है, क्यों नहीं दे रहा है? अगर आप नहीं दे सका, आज जाके दिल्ली में पार्लियामेंट में हम लड़ रहे माइनॉरिटी लोगों रिजर्वेशन के लिए. अरे सुवर, मैं पूछ रहा हूं, अगर तेरे जेब से देने के लिए आप वादा किए, अभी मोदी जेब से दे तुम बोल के बोल रहा. मोदी पहले ही मुस्लिम जो रिजर्वेशन दिए वही निकाल दो बोल के उनके मैनिफेस्टो में लगा, उसको भी वोट डाले, वो जीत गए. पहले ये देश में मुस्लिम रहना है नहीं, अगर कोई मुस्लिम रहा तो पाकिस्तान चले जाओ बोल के जो बोल रहे हैं मोदी, वो मोदी तो आपको क्यों मदद दिए? आज मोदी क्यों देंगे? केडी, अब केडी बन के हम लोगों को सबको धोखा देके मोदी कहने जाके अब चुप रहा है. किसको अब धोखा देने के लिए कोशिश कर रहा है बोल के हमारे माइनॉरिटी बहना बहुत आए. अब बच्चों को बोलो, पूछो, घर में जाने के बाद आपके बच्चों का तरक्की किस लिए हुआ, कब से शुरू हुआ? 4% जो रिजर्वेशन दिए वो कांग्रेस पार्टी, हमारे शब्बीर भाई लीडरशिप में जिस दिन राजशेखर रेड्डी साहब थे, हमारे गरीब माइनॉरिटियों को साइकिल पंचर डालने वाले, पान डब्बा में काम करने वाले, रिक्शा चलाने वाले बेटों को, बेटियों को तरक्की करना बोले तो माइनॉरिटी भाइयों को, बहनों को रिजर्वेशन देना बोल के हमारे शब्बीर भाई लड़के 4% रिजर्वेशन दिलाए. फिर 40 महीना हो गया, केसीआर धोखा दे रहा है. केसीआर काम लोगों के सामने चप्पल लेके मारना, जूते लेके मारना, झूठ बात बोले ना, जो झूठ बात से सरकार में सत्ता में बैठे ना, जूते लेके मारना. जब वो घर पे आके वोट पूछे तो ही सुधरता हूं, नहीं तो वो पहले ही बंदर है. थोड़ा बहुत सेंधी पिए, उसके बाद उसके हाथ में बंदूक है. ऐसे पागल बंदर को छोड़ दिए तो सबका दुकान पूरा खराब करने वाले. इसीलिए उसको सबक सिखाना बोल के हमारे माइनॉरिटी भाइयों को मैं ये गांधी भवन से ऐलान कर रहा हूं, उसको सबक सिखाना है. సోదరులారా, ఎంతసేపు చెప్పినా, రేపు పొద్దున్న వరకు చెప్పినా కూడా కేసీఆర్ కథ కథం కాదు. కేసీఆర్ దరిద్రం వదలాలంటే ఇక్కడికి వచ్చిన యువకులందరూ గ్రామాలకు పోవాలి. ప్రతి గ్రామంలో చెట్టు కాడనో, బడి కాడనో, గుడి కాడనో, పెళ్లి కాడనో, సావు కాడనో, దావత్ కాడనో, కళ్ళు కాంపౌండ్ కాడనో, బార్ షాప్ కాడనో, బీర్ షాప్ కాడనో, రైతు బజార్ దగ్గరనో కూర్చోవాలి, అడగాలి. 60 ఏళ్లలో ఏం చేసింది అంటుండ్రు కాంగ్రెస్ ను. ఇవాళ ఆయన ఎక్కి తిరుగుతున్నా, ఆయన వండుకున్న లేచిన ఇల్లు కానించి కాంగ్రెస్ కట్టింది. రోడ్లు మనం వేసినాం, శ్రీశైలం మనం కట్టినాం, నాగార్జున సాగర్ మనం కట్టినాం, శ్రీరామ్ సాగర్ మనం కట్టినాం, జూరాల మనం కట్టినాం, కల్వకుర్తి మనం కట్టినాం, కోయిల్ సాగర్ మనం కట్టినాం, నెట్టంపాడు మనం కట్టినాం, భీమా ప్రాజెక్టు మనం కట్టినాం,
హైదరాబాద్ కు తాగనికే నీళ్లు వస్తున్న కృష్ణా జలాలు ఏవైతున్నాయో మనం తెచ్చినాం, హైదరాబాద్ కు తాగనికి వస్తున్న గోదావరి జలాలు మనం తీసుకొచ్చినాం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మనం తెచ్చినాం, ఔటర్ రింగ్ రోడ్ మనం తెచ్చినాం, ఐటీ కంపెనీలు మనం తెచ్చినాం. అరే గాడిద, ఇవాళ మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఉన్నదంటే మేం కష్టపడితే నిరంతరం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపించబట్టే సరళీకృత విధానాలు తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు తీసుకురాబట్టే ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అయింది. ఇవాళ కేటీఆర్ ను చూడండి, మనం కట్టిన ఐటీ కంపెనీలో కూడా సెల్ఫీలు దిగుతాడు. కొడుకేమో సెల్ఫీల పిచ్చి, అయ్యకేమో సెల్ఫీ డబ్బా పిచ్చి. ఇట్లాంటి సన్నాసులు తమైన తండ్రి కొడుకులు ఇద్దరు మనల్ని అడుగుతారు ఏం చేసిర్రా అని. ఇవి చేసినాం, ఇంకేమైనా కావాలా తండ్రి కొడుకులు పెన్ను పేపర్ తీసుకొని రాని పాఠం చెప్తాను నేను. కాంగ్రెస్ ఏమేం చేసిందో, ప్రతి ఊర్లో గుడి కట్టింది మనం, బడి కట్టింది మనం, రోడ్ వేసింది మనం, నీ తలెత్తుత కనిపించే నీళ్ల ట్యాంకు కట్టింది మనం, పేద ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చింది మనం, ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది మనం. ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ నువ్వు నీ అయ్యే ముఖ్యమంత్రి మంత్రి అనుభవిస్తున్నారు కదా. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ. ఇవాళ అన్ని మేం చేస్తే అన్ని తయారైనాక నువ్వు వచ్చి కూర్చొని నాటకాలు ఆడుకుంటా, నక్క వినయాలు ప్రదర్శించుకుంటా మా ముందల కుప్పిగంతులు వేస్తావా? మా పెద్ద మనిషి ఫోన్లే అని నేను ఈ 3-4 ఏళ్ళ అసెంబ్లీలో వదిలింది కాబట్టి నీ నాటకాలు నడిచినాయి. అదే పెద్ద మనిషికి నాకు గట్టిగా కళ్ళు తెరిచినుంటే ఇప్పటి వరకు నీ గుడ్డలు ఊసిపోతుండే మాత్రం తప్పకుండా చెప్తున్నానే. కాబట్టి సోదరులారా, ఊర్లలోకి వెళ్ళిన తర్వాత చర్చ పెట్టు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏం చేసిండు? మీ ఊర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీ ఊర్లో దళితులకు ఏమైనా భూమి వచ్చిందా? గిరిజనులకు ఏమైనా భూమి వచ్చిందా? మీ పిల్లలకు చదువుకున్న వాళ్ళకు నౌకరు వచ్చిందా? ముసలమ్మకు ముసలాయనకు మనం ఇద్దరికి పెన్షన్ ఇచ్చేది. ఇవాళ ముసలమ్మకి ఇస్తే ముసలాయనకి ఇస్తలేదు, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకి ఇస్తలేదు. 40-50 ఏళ్ళు కలిసి సంసారం చేసిన పిల్ల మొగుళ్ళ మధ్యలో పంచాయతీ పెట్టిన పనికిమాలినోడు ఎవడన్నా ప్రపంచంలో ఉంటాడా? మీరు చెప్పు, మీరు ఆలోచన చేయరు, అడుగురి. ఆ ఊర్లో గుడి చూపిరి, బడి చూపించింది, సీసీ రోడ్డు చూపిరి, దళిత కాలంలో కట్టిన ఇందిరమ్మ ఇండ్లు చూపిరి, బీసీలకు ఇచ్చిన భూములు చూపిరి. ఇవాళ చెట్టు పట్ట అని చెప్పి చెట్లకు కూడా పట్టాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అసైన్మెంట్ భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఊర్లో పేదోనికి భూమి ఉండాలి, భూమి ఆత్మగౌరవం అని చెప్పి ప్రతి పేదోడికి అందుబాటులో ఉన్న భూమిని తీసుకొని ప్రతి పేదకు భూమి పంచిపెట్టి పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ అడగండి. మరి సన్నాసోడు వచ్చినాక ఏమొచ్చిందో అడగండి. 4 ఏళ్లలో 5 లక్షల కోట్ల బడ్జెట్, 1,50,000 కోట్ల అప్పులు తెచ్చినా నిన్ననే ఆ సన్నాసి చెప్పిండు. 6.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. మీ ఊరికి 5 రూపాయలు అన్నీ వచ్చినాయా? మీ ఊర్లో ఎవరికి వచ్చినాయి? 6.5 లక్షలు మీరు విడగొట్టుకుంటే నియోజకవర్గానికి లెక్కేస్తే 1,000 కోట్ల రూపాయలు వస్తాయి ఒక్కొక్క నియోజకవర్గానికి. మీ నియోజకవర్గంలో 100 గ్రామాలు ఉంటాయి. 100 గ్రామాలు ఉంటే ఆ 100 గ్రామాలకు 1,000 కోట్ల రూపాయలు విడగొట్టుకుంటే 100 కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి రావాలి. మరి మీ ఊరికి 1 రూపాయి రాకుండా, మీకు ఇల్లు రాకుండా, మీకు భూమి రాకుండా, మీ పిల్లల చదువులకు పైసలు రాకుండా, మీకు ఆరోగ్యశ్రీలో సరైన బిల్లులు చెల్లించకపోతే, ప్రభుత్వం పనిచేయకపోతే, మనకి ఎవరికి 1 రూపాయి రాకపోతే మరి 6.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో లెక్కలు అడగండి. చెట్టు కింద కూసబెట్టి చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, ఇవాళ నేను ఉద్యమకారుని అంటాడు కేసీఆర్. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా ఫైనల్ గా. మా జగ్గన్న మొదటి నుంచి ఆయన ఉద్యమాలు చూసిండు. ఆయన ఎత్తిపోతల పథకం అంటే అప్పుడు ఏదో అనుకున్నాం, కానీ ఎత్తిపోసుకునేది ఇదానికి తర్వాత తెలిసింది. కేసీఆర్ ఎత్తిపోతల పథకాలు వస్తే తెలంగాణ బాగుపడుతుంది అన్నాడు. మేము నిజంగానే అనుకున్నాం. నీళ్లు చూస్తే కాంగ్రెస్ గుర్తొస్తుంది, రాజశేఖర రెడ్డి గుర్తొస్తుంది. సారా దుకాణాలు చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు. నీకు మాకున్న తేడా గింతుంది. ఏడ నీళ్లు కనిపించినా కాంగ్రెస్ పార్టీ గుర్తు రావాల్సిందే. జలయజ్ఞం చేసిన రాజశేఖర రెడ్డో లేకపోతే ఆనాటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు పొన్నాల లక్ష్మీనో ఎవరైనా గుర్తు రావాలి. ఏడ సార దుకాణం కనిపించినా, వైన్ షాప్ కనిపించినా ఎవరు గుర్తొస్తలే? పుల్పాటిని చూడంగానే కేసీఆర్ కాదా? సిగ్గులేనోడా, నీకు మాకు ఇంత తేడా ఉంది, నీకు మాకు పోలికేందా? అసలు పోల్చుకోవచ్చా? గంతెందుకు మా అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భారతదేశంలో సైనికుడిగా పనిచేసిండు, పక్క దేశాలతో యుద్ధాలు చేసిండు, పాకిస్తాన్ తో. చాలా మందికి తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకు. భారత సైన్యంలో
దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన ఒక సైనికుడు మన పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడు. టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎవడే? పాస్పోర్ట్ల బ్రోకర్ కాదా? పాస్పోర్ట్ల బ్రోకర్ కాదా? సెంట్రల్ మంత్రి అయినాక కూడా ఇతర దేశాలకు పంపిస్తానని లెటర్లు ఇచ్చి లక్షల రూపాయలు లంచాలు తీసుకొని పాస్పోర్ట్ల బ్రోకర్ గా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పట్టుబడ్డ సన్నాసుడే టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. మా అధ్యక్షునికి మీ అధ్యక్షునికి ఇంత తేడా ఉంది. ఇంకా కూడా సిగ్గు లేకుండా ఎవరా మీరంతా అని వాడు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఏడుందని ఒక్కసారి గెలిస్తే అయిపోద్దా? గుడ్డైన రాయేస్తే కూడా గూట్ల పడుతుంది ఒక్కోసారి. మా జగ్గానే చెప్తున్నాడు, పతాని రామకృష్ణ గౌడ్ అని ఓ దొంగ నోట్లలో దొరికినోడు కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు, ఇంట్లో మనిషి, బెడ్రూమ్ ఆయనతో పాటు ఎత్తిపోతల పథకంలో భాగస్వామ్యం తీసుకునేటోడు. దొంగ నోట్లు నువ్వే, పాస్పోర్ట్ బ్రోకర్లు నువ్వే, కాంట్రాక్ట్ల కమిషన్లు నీవే, దోపిడి మొత్తం నీదే. దానికి ఉద్యమకారుడు అని ముసుగు దొడుక్కున్నావు. అప్పుడప్పుడు సినిమాలలో చూపిస్తుంటే ఊర్లలో తాగి తిరిగేటోడు శివరాకరికి బాబా వేషం కట్టి మీ ఇండ్ల కాడికి మధ్యాహ్నం పూట వస్తారు. మొగోళ్ళంతా నౌకర్లకు పోయినాక అమలక్కలు అమాయకులుంటే మీ బంగారానికి మెరుగు పెడతాం, మీ అసలు బంగారం ఇస్తే డబల్ చేస్తాం అని ఇళ్లకు వస్తారా? వీడు అట్లా చిన్న తెలంగాణ ఉద్యమం 2000 సంవత్సరంలో మొదలు పెడితే 2001 కేసీఆర్ బయలుదేరింది. ఈ దందేదో బానే ఉన్నదని. ఇవాళ ఇండ్ల దగ్గరకు వచ్చి బంగారానికి మెరుగులు పెడతామని అసలు బంగారం ఎత్తుకపోయి కాకి బంగారం ఆడబెట్టి పాడిపోతుంటారు దొంగ బాబాలు. అట్లాంటి దొంగ ఉద్యమకారుడిది నీదో బతుకు. నువ్వు ఉద్యమం చేస్తే ఉద్యమంలో ఒక్క కేసు అన్న నీ మీద ఉందేమో చూపి. ఒక్క రోజైనా జైలుకు పోయినా నేను ఒక్కటే అడుగుతున్నాడున్న పాత్రికేయ మిత్రులే, అయా సోదరులారా, కేసీఆర్ ఒక్క రోజుకు జైలుకు పోయినా కేసీఆర్ ముందర గులాంగిరి చేస్తా. నేను ఒక్క రోజైనా తెలంగాణ ఉద్యమంలో ఈ సన్నాసి జైలుకు పోయినా చెప్పమను. వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, లక్షల మంది రోడ్లు ఎక్కిండ్రు, వేల మంది జైలుకు పోతే తెలంగాణ వస్తే నువ్వు ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు చెప్పిన జేఏసీ పెడితే జెండాలు కట్టాం. ఈ దొరగారు వస్తుంటే అమాయకులందరూ పెద్దోళ్ళు చెప్పారని జెండాలు కట్టారు. రాష్ట్రం ఆలస్యం అయితే ప్రాణాలు ఇచ్చారు. ఇవాళ జెండాలు కట్టిన వాళ్ళు ఎక్కడ పోయినరు, దండాలు పెట్టిన వాళ్ళు ఎక్కడ పోయినరు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ పోయినరు, పదవులు ఎవరికి వచ్చినారా అని నేను అడుగుతున్నా. మా ఏపూర్ సోమన్న వాడతారు, జేఏసీలు పెడితే జెండాలు కడితే, దొరగారు వస్తే దండాలు పెడితే, రాష్ట్రం రాకపోతే ప్రాణాలు ఇస్తే, ప్రాణాలు ఎవరిచ్చని పదవులు ఎవరికి వచ్చారో, ఎవరు వెళ్తున్నాడు తెలంగాణ అని మా ఏపూరి సోమన్న ఎందుకు ఒక దళిత బిడ్డ గలం విప్పిండు, భుజం మీద గొంగళేసిండు. ఆనాడు 14 సంవత్సరాల ఉద్యమంలో అడవి తిరిగిండు, గూడెం తిరిగిండు, ప్రతి తండాకు పోయిండు, ప్రతి గుండెం తట్టిండు, ప్రతి భుజం బిడ్డ తట్టిండు, గొంగడేసుకొని పాట పాడిన ఏపూరి సోమన్న తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్నాడు. కానీ ఇవాళ కూడా మళ్ళా ఆయనకు తప్పలేదు, అంగి ఇడవాల్సి వచ్చింది, గొంగడ వేయాల్సి వచ్చింది, ఎర్ర రుమాలు తలకు చుట్టాల్సి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ ప్రమాదంలో ఉన్నది కాబట్టే ప్రమాదకారి అయిన కేసీఆర్ ను వదిలించాలంటే మళ్ళీ నడుం బిగించక తప్పదని చెప్పి ఒక దళిత బిడ్డ నడుం కట్టిండాయా. ప్రభుత్వ నౌకరు ఉంటే కూడా తుచ్చమని నెల జీతం వచ్చే నౌకర్ని తుచ్చప్రాయంగా గడ్డి పోతుతో సమానంగా ఇసిరేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తన గళాన్ని, తన డప్పు చప్పుడను వినిపించడానికి వచ్చిన ఒక దళిత బిడ్డను తెలంగాణ సమాజం ఆదర్శంగా తీసుకోవాలి. అన్ని ఉన్న మనము కాంట్రాక్ట్ల కోసమో కమిషన్ల కోసమో కక్కుర్తిపడి కేసీఆర్ కమ్ముడు పోతే తరతరాలుగా మన బిడ్డలు బానిసలుగా బతకాల్సి వస్తుంది. తెలంగాణ సమాజంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి యువకులారా, విద్యార్థులారా, రైతులారా, దళితులారా, గిరిజనులారా, మైనార్టీలారా, చదువుకున్న యువకులారా, నడుం బిగించండి. తెలంగాణ తుది దశ ఉద్యమాన్ని ముందుకు సాగిద్దాం. మలి దశ ఉద్యమంలో తెలంగాణ సాధించుకున్నాం. తుది దశ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయి నలిగిపోతున్న తెలంగాణకు విముక్తి కలిగిద్దాం. ఇంకా ఎప్పటికీ తెలంగాణ బిడ్డలు పోరాటం చేయాల్సిన అవసరం లేకుండా కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం చెప్పుదాం. పోరాటానికి నడుం బిగించండి అని చెప్పి ఇక్కడున్న మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఇట్లాగా కేసీఆర్ గుండెలు రాలే. అందరు చేతులు ఎత్తండి, చేతులు ఉన్న వాళ్ళందరూ. కేసీఆర్ అందరు చేతులు ఎత్తాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.